సరళ కోణం అంటే ఏ కోణం అయితే 180 డిగ్రీస్కి సమానం అయితే ఆ కోణాన్ని సరళ కోణం అంటాము. అంటే ఒకసారి చూడండి, ఏ కోణం అయితే 180 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాన్ని సరళ కోణం అంటాం. చూడండి ఒకసారి, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాన్ని మనం సరళ కోణం అంటారు. సరళ కోణాన్ని డయాగ్రామ్ రూపంలో ఎలా చూపిద్దాం చూడండి. ఇది సరళ కోణం యొక్క డయాగ్రామ్ అనమాట. అంటే సరళ కోణం అంటే 180 డిగ్రీస్కి సమానమైన ఏ కోణం అయితే దాన్ని సరళ కోణం అంటాము. ఆ సరళ కోణానికి డయాగ్రామ్ వచ్చేసి ఇలా చూపించడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి పరావర్తన కోణం లేదా అధికతర కోణం. చూడండి ఒకసారి, పరావర్తన కోణం లేదా అధికతర కోణము అంటే ఏ కోణం అయితే 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి 360 డిగ్రీలను తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని పరావర్తన కోణం లేదా అధికతర కోణం అంటారు. అంటే ఏ కోణం అయితే 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి థీటా 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి మనకి లెస్ దాన్ 360 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని అధికతర కోణం లేదా పరావర్తన కోణం అంటారు. అంటే థీటా ఎప్పుడు కూడా 180 డిగ్రీ కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే 360 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే ఆ కోణాన్ని మనం అధికతర కోణం లేదా పరావర్తన కోణం అంటాము. దీన్ని డయాగ్రామ్ రూపంలో చూపిద్దాం. చూడండి ఒకసారి, ఇది యాంగిల్ అంటే ఇది అధికతర కోణము లేదా పరావర్తన కోణం అని చూస్తారు. అలాగే నెక్స్ట్ మనకు వచ్చినట్టు కంప్లీట్ యాంగిల్ లేదా భ్రమణ కోణం లేదా సంపూర్ణ కోణం లేదా పూర్తి కోణం అంటే ఏందో చూద్దాం. సంపూర్ణ కోణము లేదా భ్రమణ కోణము దీనికి మరో పేరు పూర్తి కోణము. అంటే పూర్తి కోణం అన్నా భ్రమణ కోణం అన్నా సంపూర్ణ కోణం అన్నా ఒకే పేరు ఉందండి. వీటి మూడుకి కలిపి ఒకటే పేరు. ఏ కోణం అయితే 360 డిగ్రీలకు సమానమైనట్లయితే ఆ కోణాన్ని పూర్తి కోణం లేదా భ్రమణ కోణం లేదా సంపూర్ణ కోణం అని పిలుస్తారు. అంటే ఏ కోణం అయితే 360 డిగ్రీలకి సమానమైనట్లయితే ఆ కోణాన్ని భ్రమణ కోణము లేదా పూర్తి కోణము లేదా సంపూర్ణ కోణం అని పిలుస్తారు. చూడండి ఒకసారి, అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలకి సమానమైనట్లయితే ఆ కోణాన్ని మనం సంపూర్ణ కోణము లేదా భ్రమణ కోణము లేదా పూర్తి కోణం అని చెప్పుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో కంప్లీట్ యాంగిల్ అంటారు. చూడండి ఒకసారి డయాగ్రామ్ రూపంలో మనం చూపిద్దాం. ఇది భ్రమణ కోణము అంటే కంప్లీట్గా యాంగిల్ కంప్లీట్ అయింది కాబట్టి మన భ్రమణ కోణాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇది సరళ కోణము. సరళ కోణం అంటే ఒకసారి చూడండి, సరళ కోణం అంటే ఏ కోణం అయితే 180 డిగ్రీలు సమానమైనట్లయితే ఆ కోణాన్ని సరళ కోణం అంటాము. దాన్ని డయాగ్రామ్ రూపంలో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. తర్వాత పరావర్తన కోణం లేదా అధికతర కోణము అంటే 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి థీటా 360 డిగ్రీలు తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని మన పరావర్తన కోణం లేదా అధికతర కోణం అంటాము. తర్వాత సంపూర్ణ కోణము లేదా భ్రమణ కోణం లేదా పూర్తి కోణం అంటే ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి, ఏ కోణం అయితే 360 డిగ్రీలు సమానమైనట్లయితే ఆ కోణాన్ని మనం సంపూర్ణ కోణం లేదా భ్రమణ కోణం లేదా పూర్తి కోణం అంటాము. అది డయాగ్రామ్ రూపంలో చూసాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ శూన్య కోణం అంటే ఏంటో చూద్దాం. జీరో యాంగిల్ లేదా దీన్నే శూన్య కోణము. జీరో యాంగిల్ లేదా శూన్య కోణం అంటే ఏ కోణం అయితే 0 డిగ్రీ చేసినట్లయితే ఆ కోణాన్ని శూన్య కోణం అంటాం. చూడండి ఒకసారి, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీలు అంటే ఏ కోణం అయితే 0 డిగ్రీలు చేసినట్లయితే ఆ కోణాన్ని శూన్య కోణం లేదా జీరో యాంగిల్ అంటారు. దీన్ని డయాగ్రామ్ రూపంలో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే కోణము ఇక్కడ ఏమి జరగలేదు కాబట్టి ఇది జీరో యాంగిల్. కోణం ఏమి జరగలేదు, జీరో యాంగిల్ కాబట్టి చూడండి ఒకసారి, ఏ యాంగిల్ అయితే థీటా
0 డిగ్రీ సమానమైనట్లయితే ఆ కోణాన్ని జీరో యాంగిల్ లేదా శూన్య కోణం అంటాము. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కోణం ఏం జరగలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మనం 0 యాంగిల్ తర్వాత మనకి కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ అంటే పూరక కోణాలు, సంపూరక కోణాల గురించి చూద్దాం. చూడండి ఒకసారి. పూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. చూడండి ఒకసారి. అంటే పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాలను పూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాలను మనం పూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 70 డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, పూరక కోణం ఎంత అంటే 20 డిగ్రీస్. అలాగే 50 డిగ్రీస్కి పూరక కోణం ఎంత, 40 డిగ్రీస్. అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయినట్లయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటాం. తర్వాత సంపూరక కోణాలు చూద్దాం ఒకసారి. సంపూరక కోణాలు అంటే దీన్నే ఇంగ్లీష్లో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే సంపూరక కోణాలను సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఆ సప్లిమెంటరీ యాంగిల్స్ లేదా సంపూరక కోణాలు అంటే ఏంటో చూద్దాం. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీకి సమానమైనట్లయితే ఆ కోణాలను సంపూరక కోణాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. చూడండి ఒకసారి. ఏవైనా రెండు కోణాల మొత్తం మనకి 180 డిగ్రీస్కి సమానమైనట్లయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ సమానమైనట్లయితే ఆ కోణాలను సంపూరక కోణాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. చూడండి ఒకసారి. ఇక్కడ 100 డిగ్రీస్ ఉంటే దీనికి సంపూరక కోణం ఎంత, 80 డిగ్రీస్. అదే 90 డిగ్రీస్ ఉంటే సంపూరక కోణము 90 డిగ్రీస్. అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నవి అంటే 100 డిగ్రీస్ ఉన్నప్పుడు సంపూరక కోణం ఎంత అవుతుంది, 80 డిగ్రీలు అవుతుంది. అంటే ఆ రెండు కోణాలు మొత్తం కలిపితే 180 డిగ్రీలు రావాలి. అది సంపూరక కోణం అవుతుంది అనమాట. తర్వాత చూసినట్టు సమయుగ్మ కోణం అంటే ఏంటో చూద్దాం. సమయుగ్మ కోణం చూడండి ఒకసారి. సమయుగ్మ కోణాలు అంటే చూడండి. ఏవైనా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలకి సమానమైనట్లయితే ఆ కోణాలను సమయుగ్మ కోణాలు అంటారు. అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం అంటే x + y = 360 డిగ్రీలకి సమానమైనట్లయితే ఆ కోణాలను సమయుగ్మ కోణాలు అంటారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. 120కి సమయుగ్మ కోణం ఎంత చూడండి, 240 అవుద్ది. అంటే ఈ రెండు కోణాలు కలిపితే 360 డిగ్రీ సమానం కావాలి. అప్పుడు ఆ రెండు కోణాలు కూడా సమయుగ్మ కోణాలు అవుతాయి. అలాగే 220కి సమయుగ్మ కోణం ఎంత, 140. ఇలాగా రెండు కోణాలు మొత్తం 360 డిగ్రీలు అయినట్లయితే ఆ కోణాలను సమయుగ్మ కోణాలు అంటాం. ఇలాగా ఇవే కాక మరిన్ని గురించి తెలుసుకుందాం.